హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగ్రవాల్ స్టడీ హబ్. గత 20 రోజుల నుంచి నార్త్ ఇండియాలో ఒక ఇష్యూ అనేది జరుగుతుంది. ఏంటి ఆ ఇష్యూ అంటే ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ కు సంబంధించినది జరుగుతుంది. యాక్చువల్లీ ఎస్ఎస్సి ఇంతకుముందు టీసీఎస్ కు ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు టీసీఎస్ అనేది కండక్ట్ చేసిరు. ఇప్పుడు ఏం చేశారంటే టీసీఎస్ నుంచి ఎడ్యుక్విటీ అనే ఒక ఆర్గనైజేషన్ కి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎడ్యుక్విటీ అనేది కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేసిరు. అందులో భాగంగానే మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ లో మనకు స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, నెక్స్ట్ పర్ముటేషన్ కాంబినేషన్ పైన కొంచెం క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనకు వైరల్ అవుతున్నాయి. కాబట్టి మనకు యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ అంటే మనం 9th క్లాస్ 10th క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఇంకా మాట్లాడాలంటే మనకు ఏపీ తెలంగాణలో చూసినట్లయితే మనకు ఎఫ్బిఓ నెక్స్ట్ డిఏఓ ఎగ్జామ్ రాసినట్లయితే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు స్టాటిస్టిక్స్ అనేది ఒక సెగ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈ డిఏఓ కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ చెక్ చేసినట్లయితే మనకు టోటల్ మనకు 6 సెగ్మెంట్స్ ఇచ్చినట్లయితే అందులో ఒక పార్ట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం. మరి ఈ సాంఖ్యక శాస్త్రం అనేది ఈజీ హార్డ్ అంటే ప్రతి ఒక్కరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మన 9th క్లాస్లో నేర్చుకున్నాం, 10th క్లాస్లో కూడా ఈ స్టాటిస్టిక్స్ పైన నేర్చుకున్నాం. మనకి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఈ మనకు ఎస్ఎస్సిలో రావడం జరుగుతుంది. యాక్చువల్లీ ఎస్ఎస్సి మనకు ఇప్పుడు సెలెక్షన్ ఫేజ్ 13 ఎగ్జామ్ జరుగుతుంది కదా, దాంట్లో మనకు ఈ స్టాటిస్టిక్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే స్టాటిస్టిక్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు. మరి స్టాటిస్టిక్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే యాక్చువల్లీ ఏముంటాయి, మరి ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పడతారంటే మీరు కరెక్ట్ ఫోకస్ చేసినట్లయితే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఒక 1 డేలో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నేర్చుకోవచ్చు. ఓకేనా, ఏమేమి ఉంటాయంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ స్టాటిస్టిక్స్ అంటే జనరల్ గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటాం, లేదా డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఓకేనా బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ ఇంక్లూడ్స్ కలెక్షన్, నెక్స్ట్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ డాటా ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టాటిస్టిక్స్ అంటాం. ఓకేనా, ఫస్ట్ కలెక్షన్ చేయాలి, నెక్స్ట్ తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి, నెక్స్ట్ తర్వాత మనకు అనాలిసిస్ చేయాలి. అంటే దత్తాంశాన్ని సేకరించాలి, వర్గీకరించాలి, విశ్లేషించాలి. దీనిని మనం ఏమంటామంటే సాంఖ్యక శాస్త్రం అంటాం. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అనేది ఎన్ని పార్ట్ గా డివైడ్ చేస్తామంటే యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే యావరేజ్ అంటాం. దాంట్లో యావరేజ్ అంటే మనకు తెలిసింది, యావరేజ్ అంటే ఏంటిది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా. దీంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి ఒక్కసారి చూసినట్లయితే మీన్ ఉంటది, మీడియన్ ఉంటది, మోడ్ ఉంటది, రేంజ్ అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటాం, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, నెక్స్ట్ తర్వాత మీన్ డీవియేషన్ అంటాం, నెక్స్ట్ వేరియన్స్ అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటాం. ఇవన్నీ నేర్చుకుంటే అయిపోయినట్టే కదా. మరి ఇంత సింపుల్ దానికి అంత మనం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకేనా, ఫస్ట్ మనకు మీన్ అంటే ఏంటిది, మీన్ నథింగ్ బట్ ఏమనుకున్నాం, యావరేజ్ అనుకున్నాం. మీన్ నథింగ్ బట్ యావరేజ్ అన్నాం. యావరేజ్ అంటే జనరల్ గా ఒక వాటిలో తెలవాలి, ఏంటిది సమ్ బై నంబర్స్, సమ్ బై నంబర్స్ అయిపోయింది కదా. మీడియన్ అంటే ఏంటిదంటే మిడిల్ వాల్యూ. ఓకేనా, మిడిల్ వాల్యూ. మధ్యగతం అన్నాం. మధ్యగతం అంటే పేరులోనే ఉంది కదా, మధ్యలో ఉన్న సంఖ్యనే. అంటే నువ్వు అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాసినట్లయితే, ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాసినట్లయితే మనకు మిడిల్ వాల్యూ మీడియన్. సింపులే కదా. నెక్స్ట్ మోడ్ గురించి మాట్లాడినట్లయితే మోడ్ అంటే మీనింగ్ తెలిసింది ఏంటంటే చూడండి, మోస్ట్ రిపీటెడ్ టర్మ్స్. అది నెంబర్ కావచ్చు, లెటర్ కావచ్చు. అంటే మోస్ట్ రిపీటెడ్ అన్నాం కదా. మరి ఏంటిది పేరులోనే ఉంది కదా, మోడ్ అంటే బహుళకం. మరి బహుళకం అంటే పేరులో ఉంది కదా, బహు అంటే ఎక్కువ రావడం. ఇంతకంటే ఏమైనా ఉందా? ఏం లేదు. ఇక రేంజ్ అంటాం కదా, రేంజ్ అంటే ఏమనుకున్నాం, వ్యాప్తి అనుకున్నాం. మాక్సిమం మైనస్ మినిమం చేసినట్లయితే వచ్చేది ఏంటిది మనకు రేంజ్ వస్తుంది. అవునా కదా. ఇక నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ ఏమనుకున్నాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనుకున్నాం కదా. మరి మాక్సిమం మైనస్ మినిమం డివైడెడ్ బై మాక్సిమం ప్లస్ మినిమం ఇంటూ 100 క్లోజ్. అయిపోయిందా లేదా. నెక్స్ట్ తర్వాత మీన్ డీవియేషన్ అనుకున్నాం. కాబట్టి ఎలా రాయాలంటే దానికి ఒక ఫార్ములా లాగా రాస్తాం. ఓకేనా, సిగ్మా లేదా సಮೇషన్ అని రాస్తున్నాం. ఓకే, మాడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ అని రాస్తాం. అంటే మాడ్ ఎందుకు రాస్తాం అంటే ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా పాజిటివ్ వాల్యూసే రాసుకుంటాం కదా. ఇది ఎండి గురించి, అంటే మీన్ డీవియేషన్ అనుకున్నాం. మధ్యమ విచలనం, మాధ్యమిక విచలనం అనుకున్నాం. డీవియేషన్ అంటే విచలనమే కదా. నెక్స్ట్ ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ అనుకున్నాం అనుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా లేదా సಮೇషన్ ఆఫ్ అనుకుంటున్నాం.
ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1/2 చేస్తాం. మరి Q1 అంటే ఏంటిదంటే n+1/4 అన్నాం. Q3 అంటే ఏంటంటే 3 × n+1/4 చేసినట్లయితే ఈ క్వార్టైల్ డీవియేషన్ అనేది రావడం జరుగుతుంది. క్వార్టైల్ డీవియేషన్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే చతుర్దాంశక విచలనం అన్నాం. ఓకేనా, చతుర్దాంశక విచలనం. ఈ QD అయిపోయింది కదా, మరి కోఎఫిషియంట్ ఆఫ్ QD రావాలి కదా. కాబట్టి ఎలా రాస్తామంటే ఇంతకుముందు Q3 మైనస్ Q1 అని రాసినాం కదా, మరి Q3 మైనస్ Q1/Q3 + Q1 × 100 ఇది క్వార్టైల్ డీవియేషన్ అనుకున్నాం. నెక్స్ట్ వేరియన్స్ అనుకున్నాం. ఇది సిగ్మా =SD² అని రాస్తున్నాం. సిగ్మా SD² రాస్తున్నాం. ఒకవేళ నాకు ఆ SD కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా రాసినట్లయితే అయిపోతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఏమనుకున్నాం అంటే MD/MD/ మీన్ అని రాస్తాం ఇంటూ 100 రాసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ఉందా? ఏం లేదు కదా. ఇది నేర్చుకోవడానికి ఇంత టైం నేర్చుకుంటామా? ఓకేనా, ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకండి. నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఓకేనా, మనకు క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, మనకు డేటా అనేది ఇస్తారు, ఆ టేబులేషన్ అనేది ఓకేనా, ఆ టాబులేషన్ అనేది ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించిన డేటా అనేది పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్ అయిపోతుంది. నేను మీకు అర్థం కావడం కోసం జస్ట్ ఒక 1 మినిట్ లోపు కంప్లీట్ చేసిన. మరి ఒకవేళ మనకు బ్రీఫ్ గా స్టెప్ బై స్టెప్ ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే ఏ విధంగా వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇంత దానికి మనం స్టాటిస్టిక్స్ ఇంత హార్డా అని అనుకున్నాం కదా. ఎంత ఈజీగా ఉంది. ఇంకా ఇవన్నీ దీనికి అయిపోయిన తర్వాత మనకు కార్ల్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, తర్వాత దాని గురించి మాట్లాడతాం. కానీ ఇప్పుడైతే ఏదైతే అనుకున్నామో దీని గురించి ఒక్కసారి చెక్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నామంటే చూడండి, స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాం. స్టాటిస్టిక్స్ అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కలెక్షన్ చేయాలి, క్లాసిఫికేషన్, అనాలిసిస్ చేయాలి. ఓకేనా, దత్తాంశాన్ని సేకరించాలి, వర్గీకరించాలి, విశ్లేషించాలి. దీన్ని ఏమంటాం? స్టాటిస్టిక్స్ అంటాం. స్టాటిస్టిక్స్ అని అంటాం. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి మనకు మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటిది ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే దీని గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడిన తర్వాత ఇక డైరెక్ట్ మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, ఫార్ములా అనేది మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీన్ అంటే ఏమనుకోవచ్చు అంటే ఒక్కసారి చేస్తే ఇది మీన్ అనుకున్నాం. ఈ మీన్ అంటే యావరేజ్ అనుకున్నాం. యావరేజ్ అంటే ఏంటిది? జనరల్ గా అయితే సమ్ బై నంబర్సే కదా, సమ్ బై నంబర్స్ అని రాస్తున్నాం. అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, అంతే కదా. లేదా మొత్తం బై సంఖ్య చేసినట్లయితే వచ్చేదే సగటు లేదా సరాసరి. క్లియర్ కదా. ఇది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మీడియన్ అనుకున్నాం కదా. ఇగో మీడియన్ గురించి మాట్లాడినట్లయితే ఏమనుకున్నాం అంటే మిడిల్ వాల్యూ అనుకున్నాం. మిడిల్ వాల్యూ ఓకేనా. అంటే ఇది ఎలా ఉండాలి? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అంటే నువ్వు ఆరోహణ క్రమం రాయి, అవరోహణ క్రమం రాయి, మధ్యలో ఉన్న విలువనే మధ్య విలువ. సింపులా కదా. నెక్స్ట్ తర్వాత మోడ్ అంటే ఏమనుకున్నామంటే చూడండి, మోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, మోస్ట్ రిపీటెడ్ టర్మ్ అంటాం. ఓకేనా, ఏదైతే తెలుగులో ఏమంటాం? బహుళకం అన్నాం కదా. బహుళకం అంటే ఏమనుకున్నాం? బహు, ఎక్కువ, బాహుబలి అన్నాం కదా. ఇది బహు అంటే మనం ఇక్కడే నేర్చుకున్నాం బహుళ నిష్పత్తి అన్నాం. కాంపౌండ్ రేషియో అనుకున్నాం కదా. అంటే మోర్ దాన్ 2 రేషియో ఇస్ కాల్డ్ యాజ్ ఏ కాంపౌండ్ రేషియో. ఇక్కడ కూడా ఏమనుకున్నాం? మోస్ట్ రిపీటెడ్ టర్మ్, అది నెంబర్ కావచ్చు, లెటర్ కావచ్చు, ఏది అడిగినా చేయొచ్చు కదా. క్లియర్ కదా. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత రేంజ్ ఒక్కసారి చెక్ చేసినట్లయితే రేంజ్ అంటే ఏమనుకుంటామంటే మాక్సిమం మైనస్ మినిమం. అయిపోయి సింపులా కదా. ఓకేనా, దీన్ని ఏమనుకుంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అన్నాం. దీన్ని ఎలా రాస్తాం? మాక్సిమం మైనస్ మినిమం డివైడెడ్ బై మాక్సిమం ప్లస్ మినిమం ఇంటూ 100. క్లియర్. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఏమడిగిందంటే మనకి FBO తెలంగాణ FBOలో ఏమడిగిందంటే ది రిలేషన్ బిట్వీన్ ఏమడిగిండు? మీన్, మీడియన్, మోడ్ గురించి మాట్లాడుతున్నాం. మీన్, మీడియన్, మోడ్ అంటే ఎలా రాస్తామంటే చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్ అని రాస్తున్నాం. 2 × మీన్ అని రాస్తున్నాం. ఇదే మూడిటి మధ్య రిలేషన్. ది రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ అంటే దీనిపైన 2 క్వశ్చన్లు అడిగిండు 2017 FBOలో. క్లియరా కదా. ఓకే, ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం రాస్తామంటే చూడండి, మనకు కావాల్సింది MD అనుకున్నాం కదా. మీన్ డీవియేషన్ ఇగో x మైనస్ x బార్ ఓకేనా, డివైడెడ్ బై n అని రాస్తున్నాం. ఓకేనా, x బార్ అంటే యావరేజ్,
ఎక్స్ అంటే ద గివెన్ డేటా అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఎస్డి ఇచ్చింది అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ అనుకున్నాం. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అని రాస్తున్నాం. అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ అని రాస్తున్నాం. నెక్స్ట్ క్యూడి గురించి రాసినట్లయితే ఏం రాస్తామంటే Q3 మైనస్ Q1/2 క్లియర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడికి ఏం రాస్తాం, కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే ఎలా రాస్తాం, Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1 ఇంటూ 100 క్లియరా కాదా, సింపుల్ గా రాసినాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వేరియన్స్ గురించి మాట్లాడుతున్నాం. వేరియన్స్ అంటే వ్యాప్తి అంటే ఎస్డి స్క్వేర్ అని రాసినాం. ఓకేనా. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఎలా రాస్తామంటే ఇక్కడ ఎస్డి బై మీన్ ఇంటూ 100. ఇవి నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది, జనరల్గా ఆలోచించండి. ఎంత టైం పడుతుంది చూడండి. నేనైతే మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పిన కాబట్టి మహా అయితే 5 minutes టైం పట్టింది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఒక 15 to 20 minutes టైం పడుతుంది. ఓకేనా. కాకపోతే అందరం కూడా 9th క్లాస్ 10th క్లాస్లోనే నేర్చుకున్నాం. మళ్ళీ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనకండి. ఎందుకంటే 9th క్లాస్ 10th క్లాస్లో మీకు స్టాటిస్టిక్స్ ఉంది, అది అందరు అక్కడ నేర్చుకున్నారు. కాబట్టి జస్ట్ మీకు రివిజన్ కోసం కొంచెం ఫాస్ట్ గా చెప్పిన అంతే తప్ప వేరే ఉద్దేశమేం లేదు. ఇంకొక ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మీడియన్ మోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. మీడియన్ గురించి మాట్లాడినట్లయితే ఇక మీడియన్ అనుకున్నాం, ఎల్ ప్లస్ మాట్లాడితే n/2 మైనస్ ఇది సిఎఫ్ అనుకోండి బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి లేదా హెచ్ అనుకుంటున్నాం. కొంతమంది ఆ సిఎఫ్ ఏమంటాం అంటే క్యాపిటల్ ఎఫ్ అంటాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనపున్యం అంటాం. ఇది ఫ్రీక్వెన్సీ. ఇది ఏమనుకున్నాం, లోయర్ లిమిట్ అనుకున్నాం. లోయర్ లిమిట్ తరగతి దిగువ తరగతి అనుకున్నాం. సి అంటే తరగతి అంతరం, క్లాస్ ఇంటర్వెల్ అనుకున్నాం. క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరం. ఇది మీడియన్ గురించి. ఒకవేళ మోడే రాసినాం అనుకోండి, మోడ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఏంటి అంటే ఎల్ ప్లస్ Δ1 ప్లస్ Δ2 ఇంటూ సి అని రాస్తాం. కొంతమంది దీన్ని సిని హెచ్ అని కూడా రాస్తారు. ఎలా రాసుకున్నా ఒకటే. హైట్ అంటారు, కొంతమంది క్లాస్ ఇంటర్వెల్ అంటారు, అంతరం అంటారు, ఓకే ఎత్తు అంటారు, విడ్త్ అంటారు, ఏదన్నా అనొచ్చు. నువ్వు సి రాస్తావా హెచ్ రాస్తావా తర్వాత విషయం. కాబట్టి మరి ఇక్కడ Δ1 అంటే ఏంటిది, మరి Δ1 అంటే ఎఫ్ మైనస్ F1 అనుకుంటున్నాం. Δ2 అనుకుంటే ఎఫ్ మైనస్ F2 అనుకుంటున్నాం. ఇదంతా దేని గురించి అంటే చూడండి, స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకంటే ఎక్కువ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 90% ఇక్కడే అయిపోయింది. ఇక మళ్ళీ మీరు ఏం చెక్ చేయకండి. ఓకేనా. కాకపోతే మనము టాబ్యులేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తాం, జనరల్ గా ఎలా సాల్వ్ చేస్తాం అనేది మన ప్రాబ్లం. ఓకే కదా. ఇక్కడి వరకు మనం చెక్ చేసినట్లయితే ఎంత టైం పడుతుంది చూడండి. నువ్వు జనరల్ గా చూసినట్లయితే ఒక 5 minutes లేదా మాక్సిమం 10 minutes, అంతకంటే ఎక్కువ టైం పడుతుందా, పట్టదు. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఎలా డిస్కస్ చేస్తాం, సింపుల్ గా చేద్దాం, ఈజీగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మీరు ఫార్ములా చూసి ఏం భయపడకండి, ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్. ఓకేనా. ఎల్ అంటే ఏంటిది, ఎఫ్ అంటే ఏంటిది, F1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, F2 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇవన్నీ క్లారిటీగా స్టెప్ బై స్టెప్ నీట్ గా నేను ఏంటిది ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. కొంచెం క్లారిటీగా వినండి. మళ్ళీ స్టాటిస్టిక్స్ అంటే భయం అనేది ఉండకూడదు. ఎట్లయితే మనం 9th 10th క్లాస్ లో నేర్చుకున్నామో ఇప్పుడు కూడా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అతి త్వరలో ఆల్రెడీ ఏపీలో మనకు FBO రావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో FBO వస్తుంది. DAO కూడా నోటిఫికేషన్ ఉన్నాయి. కాబట్టి స్టాటిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏపీ గ్రూప్ 2లో కూడా స్టాటిస్టిక్స్ అనేది ఉన్నది. కాబట్టి ఒక్కసారి అది చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే మనకు ఇక్కడ జనరల్ గా SSCకి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్కటి పైన డిస్కస్ చేస్తాం. మీన్ అంటే మనకు తెలిసిందే యావరేజ్ అనుకున్నాం. నెక్స్ట్ మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అనుకున్నాం. మోడ్ అంటే ఏమనుకున్నాం, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అనుకున్నాం. రేంజ్ అంటే మాక్సిమం మినిమం అనుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే మాక్సిమం మైనస్ మినిమం బై మాక్సిమం ప్లస్ మినిమం ఇంటూ 100 అనుకున్నాం. వీటి గురించి ఒక్కొక్కటి డిస్కస్ అనేది చేస్తాం. ఇక డైరెక్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం. ఓకేనా. జనరల్ ప్రాబ్లం ఒకటి,
టాబ్యులేషన్ ప్రాబ్లం ఒకటి ఎలా సాల్వ్ చేద్దాం ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ది మీన్ ఆఫ్ ది డాటా 299369 ఈజ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 లో వచ్చిన క్వశ్చన్. అయితే ఏమని ఇచ్చిందంటే చూడండి 2,9,9,3,6,9,4 యొక్క అంక మధ్యమం కనుక్కోండి. అంక మధ్యమం కనుక్కోండి. అంక మధ్యం అన్నమా మీన్ అన్నా ఏదన్నా కూడా సేమే కదా, కాబట్టి యావరేజ్ అనుకోండి. యావరేజ్ కాబట్టి జనరల్ గా ఎలా రాస్తామంటే చూడండి, యావరేజ్ అంటే మనం జనరల్ గా రాయాల్సింది ఏంటిది, సమ్ బై నంబర్స్ అంటే మొత్తం బై సంఖ్యలు. ఇక ప్రతిసారి నంబర్ ఆఫ్ ది ఏంటిది, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్, నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్ అన్నదిగా జస్ట్ సమ్ బై నంబర్స్ ఈక్వల్ టు యావరేజ్. సరాసరి లేదా సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం బై సంఖ్యలు. క్లియరా కదా, సింపుల్ గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు రాస్తున్నాం చూడండి. సమ్ అంటే ఈ విధంగా రాయాలి, మొత్తం ఒకసారి కలపండి. ఇగో 9 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 9 3s are 27, 30 ప్లస్ 10 అంటే 40 ప్లస్ 2 అంటే ఎంత 42. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి కాబట్టి 7 ఉన్నాయి కదా, 3 6 7 కాబట్టి ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే యావరేజ్ లేదా మీన్ యొక్క వాల్యూ ఏమొచ్చింది, 6 వచ్చింది. సింపుల్ కదా, సమ్ బై నంబర్ చేస్తే వచ్చేది అది. లేదు అంటే నేను ఇంకొకటి చెప్తా చూడండి. ఆల్రెడీ మనం యావరేజ్ లో అరిథమెటిక్ లో మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఏంటంటే ఇచ్చిన నెంబర్లను ఒకసారి క్యాజువల్ గా రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 2, 9, నెక్స్ట్ 3, 6, 9, 4 అన్నాడు. నేను జస్ట్ అజంప్షన్ చేసుకుంటున్నా, ఉన్న దాంట్లో చేస్తున్నా లేదా లేకున్నా కూడా జస్ట్ అజంప్షన్ చేస్తున్నాం. మనం యావరేజ్ లో మనం ట్రెడిషనల్ మెథడ్ ఇది ఫాలో అయినాం. నెక్స్ట్ ఇంకా మనకు లాజికల్ కావాలంటే ఇంకొక మెథడ్ అనుకున్నాం కదా, ఇది. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఇది 2 9 3 6 9 అన్నాడు కాబట్టి నేను యావరేజ్ 6 అనుకుంటున్నా. మరి మనం 6 అనుకోవచ్చు, 5 అనుకోవచ్చు, 4 అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదన్నా అనుకుందాం. ఇప్పుడు జనరల్ గా ఆలోచిస్తే 6 కంటే 2 అనేది ఎంత తక్కువ ఉంది, -4. 9 అనేది ఎంత ఎక్కువ ఉంది, +3. నెక్స్ట్ ఇది ఎంత ఎక్కువ ఉంది, +3 ఎక్కువ ఉంది. ఇదేమో -3 తక్కువ ఉంది. ఇదేమో 0, ఇది 0. ఇది మళ్ళీ ఎంత ఎక్కువ ఉంది, +3 అన్నాం. ఇది ఎంత తక్కువ ఉంది, -2. క్లియర్ కదా. నేను యావరేజ్ ఏమనుకున్నా 6 అనుకున్నా కాబట్టి 6 కంటే 2 -4, 9 అనేది +3, నెక్స్ట్ తర్వాత 3 అంటే -3, 4 అంటే ఎంత, -2. ఇక్కడికి ఏమైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేద్దాం. ఇక +3 -3 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే క్యాన్సిల్ చేద్దాం. బాగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక -4 ఉంది, -2 ఉంది, -4 -2 కాబట్టి ఇక -4 -2 అంటే -6, +3 అంటే ఎంత 6. మరి 6 + 6 అంటే ఎంత, 6 - 6 అంటే 0 కాబట్టి ఇక 6 + 0 అని రాస్తున్నాం. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, మరి 6 ఎందుకు అనుకోవాలి, ఇంకా వేరే నెంబర్ అనుకోవచ్చు కదా, డౌట్ వస్తుంది. ఓకే, 6 కాకుండా ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఒకవేళ 4 అనుకుంటున్నా. నేను జస్ట్ యావరేజ్ అజంప్షన్ ఏం చేస్తున్నా అంటే 4 అనుకుంటున్నా కాబట్టి ఇక మైనస్ రాసినట్లయితే ఇక్కడ ఏమి వచ్చిందంటే చూడండి, 2 అనేది ఎంత తక్కువ ఉంది 4 కంటే, -2. 9 అనేది ఎంత ఎక్కువ ఉంది, +5 ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఎంత ఎక్కువ ఉంది, +5 ఎక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది, -1. 6 అనేది ఎంత ఎక్కువ ఉంది, +2 ఎక్కువ ఉంది, +2. మరి 9 అనేది ఎంత ఎక్కువ ఉంది, +3. నేను ఇక్కడ తీసుకుంది ఎంత, 4 కాబట్టి 0. క్లియర్. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నాను చూడండి, 5 + 5 10. నెక్స్ట్ 10 అంటే ఇక్కడికి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి, -1 -2 -3 +3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక 5 + 5 10, 10 + 2 12 వచ్చింది కదా, 12/6 అని రాసినట్లయితే మనకు ఎంత వచ్చింది, 12/6 రాసినట్లయితే ఎంత, 2 వచ్చింది. కాబట్టి 4 + 2 అంటే ఎంత, 6 వచ్చింది. క్లియర్. ఈ విధంగా రాయొచ్చు కదా. ఓకే, మీ ఇష్టం ఎలానన్నా రాయండి. ఆల్రెడీ యావరేజ్ లో నేర్చుకున్నాం కాబట్టి ఓకే, అది పక్కన పెట్టండి. ఓకేనా, మనం ఏం తెలుసుకోవాలి, సమ్ బై నెంబర్స్ ఈజీ కదా. ఓకేనా, మొత్తం బై సంఖ్యలు చేస్తే వచ్చేది ఏంటిది, యావరేజ్. క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూసినట్లయితే మోడ్ గురించి మాట్లాడుతున్నాం. మీడియన్ గురించి మాట్లాడుతున్నాం. మధ్యగతం అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ, మిడిల్ వాల్యూ. క్లియర్ కదా. కాబట్టి ఏమి ఇచ్చిందో చూడండి, ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్,
ది మీడియన్ ఆఫ్ ది డేటా ఈస్ 25. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. క్రింద ఇచ్చిన సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి మరియు వాటి మధ్యగతం 25 అయినా ఎక్స్ యొక్క విలువ అంటే ఆల్రెడీ మనకు అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిండట. అంటే చిన్న నుండి పెద్దకు, ఓకేనా, స్మాల్ టు బిగ్ అంటాం, దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. చిన్న నుండి పెద్ద కంటే ఆరోహణ క్రమం. క్లియర్ కదా? కాబట్టి అదే రాస్తున్నాం చూడండి. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చిందంటే 17, ఎక్స్, నెక్స్ట్ 24, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 7, నెక్స్ట్ తర్వాత 35, నెక్స్ట్ 36, నెక్స్ట్ 40. ఇప్పుడు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 7 నెంబర్స్ ఉన్నాయి. మరి 7 నెంబర్స్ ఉంటే మిడిల్ వాల్యూయే కదా మనకు, మిడిల్ వాల్యూ. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఉంటే, ఈవెన్ నెంబర్స్ అంటే ఎలా అంటే, ఓకేనా, దాన్ని ఏం చేయాలి, ప్లస్ చేసి బై 2 చేయాలి, ప్లస్ చేసి బై 2 చేయాలి. క్లియర్ కదా? కాబట్టి ఇక్కడ యావరేజ్ అంటే ఏంటిది, లేదా మిడిల్ వాల్యూ అంటే ఇక్కడ 3 తీసేస్తాం, ఇక్కడ 3 తీసేస్తాం. అంటే ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ 7 వచ్చింది. ఎక్స్ ప్లస్ 7 యొక్క వాల్యూ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు మనకు, ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఎంత అన్నాడంటే చూడండి 25 అన్నాడు. మరి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, 25 మైనస్ 7 అంటే 18. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది చెక్ చేస్తే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీ. ఇన్ ద ఓకేనా గివెన్ data, okay, now we can written in the form of ascending order. Then the middle value is median value, that is x plus 7 is equal to 25, then x is equal to 18. Option 2 is the correct one. Option 2 is the correct one. Simple kada? Very easy. Okay na? ఒకవేళ మనకి ఇలా జనరల్ గా ఇచ్చిండు, టేబుల్ ఫామ్ ఇచ్చినట్లయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆల్రెడీ మీకు ఫార్ములా అనేది చెప్పినాం. ఏంటిదంటే ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ సి అని రాసినాం. క్లియర్ కదా? ఓకేనా, అది ఎలా కనుక్కుంటాం, నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. క్రింది దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోండి. ఇప్పటిదాకా మనకి ఇచ్చిందేమో సింపుల్ గా రాసినాం. ఇప్పుడు కొంచెం ఏమి ఇచ్చిందంటే డిఫరెంట్ ఇచ్చిందని మనం అనుకున్నాం. ఆల్రెడీ మనం 9th క్లాస్లోనే నేర్చుకున్నాం ఈ డేటా అనేది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఏం రాస్తున్నాం అంటే చూడండి, క్లాస్ ఇంటర్వల్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనపున్యం, ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సిఎఫ్ అనుకుంటే సంచిత పౌనపున్యం అన్నాం. ఓకేనా, ఏంటి, హౌ టు క్యాలిక్యులేటెడ్ ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి చెక్ చేసినట్లయితే క్లాస్ ఇంటర్వల్ ఇచ్చింది కాబట్టి ఎలా రాస్తున్నాం అంటే 0-20, నెక్స్ట్ 20-40, నెక్స్ట్ 40-60, నెక్స్ట్ 60-80, నెక్స్ట్ 80-100, 80-100, ఇంకొకటి కూడా ఉంది కదా 100-120, 100-120. ఒక్కసారి వాల్యూ రాసినట్లయితే ఇగో 9, 16, నెక్స్ట్ 24, నెక్స్ట్ తర్వాత 15, నెక్స్ట్ తర్వాత 4-2 అన్నాడు. ఇక 4-2 అన్నాడు. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఏంటిది, ఒక బాక్స్ లాగా తీసుకుంటున్నాం. ఇది బాక్స్ లాగా తీసుకున్నట్లయితే ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 9 యాస్టీస్ రాయాలి, స్టార్టింగ్ వాల్యూ యాస్టీస్ రాయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే సమ్ ఆఫ్ కార్నర్స్ అన్నట్టు, ఓకేనా, సైడ్ మనం క్యాల్కులేషన్ చేస్తాం, సమ్ చేస్తాం. 9 + 16 అంటే ఎంత అంటే 25, నెక్స్ట్ 25 + 24 అంటే 49, 49 కు 15 కలిపితే ఎంత అంటే మనకి ఎంత వచ్చింది, 54 వచ్చింది. సారీ 64 వచ్చింది. 64 + 4 అంటే 68 వచ్చింది. 68 + 2 అంటే ఎంత అంటే 70 వచ్చింది. 68 + 2 70 వచ్చింది. ఏంటి దాని యొక్క వాల్యూ అంటే చూడండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనకు మీడియన్ గురించి మాట్లాడుతున్నాం. మరి మీడియన్ యొక్క ఫార్ములా రాయాలంటే బాగా అబ్జర్వ్ చేయండి, L + n/2 minus CF divided by F into C. L అంటే ఏంటిదంటే లోయర్ లిమిట్ అంటాం, దిగువ తరగతి. నెక్స్ట్ n అంటే నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ నంబర్స్ అది రాస్తున్నాం. సిఎఫ్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫ్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, సి అంటే క్లాస్ ఇంటర్వల్ అనేది ఎలా మనం తీసుకోవాలి. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎఫ్ అంటే ఏం తీసుకున్నాం అంటే ఎఫ్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత, F24. దానికి ఆపోజిట్ గా ఓకేనా ప్రీ క్లాస్ అనుకుంటున్నాం కదా, లేదా మోడర్న్ క్లాస్ అనుకుంటున్నాం. ఓకేనా, మోడల్ క్లాస్ అనుకుంటున్నాం. ఎలానన్నా అనుకోండి. ఏ విధంగా రాస్తామంటే చూడండి, దీనికి
ఆపోజిట్ ఉన్న దాని పైనది ఏమనుకుంటాం అంటే సిఎఫ్ అనుకుంటున్నాం. ఓకేనా, సిఎఫ్ అనేది అనుకుంటున్నాం. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి. ఓకేనా, ఇది థర్డ్ వన్ కదా, ఇక ఆపోజిట్ ఉన్నది అనుకుంటున్నాం. ఓకేనా, ఈ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నది, ఆపోజిట్ ఉన్న దాని పైన దాన్ని ఏమనుకుంటున్నాం సిఎఫ్ అనుకుంటున్నాం. అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఎన్ అంటే మనకి ఎంత వచ్చింది, ఇక లాస్ట్ లో ఏదైతే ఉందో సంచయంగా వచ్చిందే ఎన్. నెక్స్ట్ తర్వాత ఎల్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో ఫ్రీక్వెన్సీ తీసుకుంటే దాని క్లాస్ ఇంటర్వెల్లో ఎల్ అంటే లోయర్ లిమిటే కదా, అంటే లోయర్ క్లాస్ అనుకోండి లేదా లోయర్ లిమిట్ అనుకోండి, అంటే మనకు దిగువ తరగతి అనుకోండి లేదా దిగువ హద్దు అనుకోండి, అయితే దాన్ని ఎల్ అనుకున్నాం. ఇక 40 అనేది ఎల్ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఇంకేమనుకున్నాం క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే తరగతి అంతరం ఎంత. ఓకేనా, 0 నుంచి 20 అంటే 20, 20కి 40కి డిఫరెన్స్ 20, 40కి 60కి డిఫరెన్స్ ఎంత 20, అంటే క్లాస్ ఇంటర్వెల్ 20 వచ్చింది. క్లాస్ ఇంటర్వెల్ అనేది 20 వచ్చింది. ఇగో ఎల్ అంటే ఏమొచ్చింది మనకు, ఎల్ అంటే 40 వచ్చింది. ఎల్ అంటే 40, n/2 అంటే 70, 70లో హాఫ్ అంటే 35 వచ్చింది. 35 మైనస్ ఎంత, ఇక సిఎఫ్ అనేది 25 వచ్చింది. 25 డివైడెడ్ బై ఇక ఎఫ్ అంటే 24 ఇంటూ సి అంటే ఎంత 20 వచ్చింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే 40 ప్లస్ ఎంత, ఇది 10/24 ఇంటూ 20 అని రాస్తున్నాం. 25 26 2 3 నెక్స్ట్ 2 5 5 5 25 కాబట్టి 40 ప్లస్ 25/3, 25ని 3తో చేస్తే 8.33 వచ్చింది. అంటే 40 ప్లస్ 8 ఎంత 48.33 వచ్చింది. మరి 48.33 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇవన్నీ ప్రీవియస్ లో వచ్చింది. మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ అంటే ఏమనుకున్నాం, హైయెస్ట్ నెంబర్ అనుకున్నాం. దానికి ఆపోజిట్ గా ముందున్నదాన్ని ప్రీ అనుకున్నాం. ప్రీ అంటే ముందే కదా, ప్రీ మోడల్ క్లాస్ అనుకున్నాం. అంటే ముందు. ఓకేనా, పౌనపున్యం కంటే ముందు అనుకోవచ్చు. ఓకేనా, దీన్ని సిఎఫ్ అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ కు ఆపోజిట్ లో ఏదైతే క్లాస్ ఉందో దాన్ని ఏమిటి లోయర్ లిమిట్ అనుకున్నాం. దిగువ హద్దు అనుకున్నాం. వీళ్ళ మధ్య డిఫరెన్సే క్లాస్ ఇంటర్వెల్ సి అనుకున్నాం. మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వచ్చింది. ఈజీయే కదా, వెరీ ఈజీ. మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇంతకుముందు చెప్పిన స్టెప్ బై స్టెప్ నీట్ గా చెప్తా, కాబట్టి మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇగో 9 అనేది యాస్టీస్. ఇగో 9 ప్లస్ 16 25 ప్లస్ 24 49 ప్లస్ 15 64 ప్లస్ 4 68 ప్లస్ 2 70. ఏదైతే ఇక్కడ లాస్ట్ లో వచ్చిందే 70 అనేది ఎన్ అంటే నంబర్ ఆఫ్ డేటా అనుకోండి లేదా సమ్ ఆఫ్ ది గివెన్ డేటా అనుకోండి. ఇంకా కొంతమంది డౌట్ ఇలా కూడా కనుక్కోవచ్చు కదంటే సమ్ ఆఫ్ ఎఫ్ లేదా సిగ్మా ఎఫ్ అనుకోవచ్చు, ఎట్లన్నా అనుకోవచ్చు. ఇగో 9 ప్లస్ 16 25 29 ప్లస్ 64 ప్లస్ ఎంత 6 70. ఎలా అనుకున్నా ఒకటి. నువ్వు ఇవి సమ్ చేసే కంటే ఇక లాస్ట్ లో చేసినట్లయితే ఈజీగా వస్తుంది కదా, కాబట్టి ఎన్ అనేది అలా ఫైండ్ అవుట్ చేయండి. క్లియర్ కదా. మీడియన్ అనేది జనరల్ గా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. ఓకేనా, అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాసినాం. నెక్స్ట్ ఇంకోటి ఎలా చేసినాం, ఒకవేళ డేటా అనేది ఇచ్చినా కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. క్లియర్ కదా ఇక్కడికి. నెక్స్ట్ ఇప్పుడు మోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి మోడ్ చూసినట్లయితే ఏమిచ్చిండో జనరల్ డేటా ఒకటి చేసుకుంటున్నాం, ఇంకోటి ఏమో టేబుల్ పైన కూడా నేర్చుకుంటున్నాం. ఓకేనా, జనరల్ డేటా టేబుల్ గురించి మాట్లాడినట్లయితే ఏమన్నాడు, ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా 1 2 2 3 3 3 4 4 4 ఎంత 5 5 అన్నాడు. అంటే మనకు తెలిసిందే మోడ్ అంటే ఏంటిది, మోస్ట్ రిపీటెడ్ టర్మ్ అనుకున్నాం. టర్మ్ అంటే అది నంబర్ కావచ్చు లెటర్ కావచ్చు కదా, ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అనుకున్నాం. మరొకసారి చూడండి, 1 అనేది 1 టైం వచ్చింది, 2 అనేది 2 టైమ్స్, 3 అనేది 3 టైమ్స్, 4 అనేది 4 టైమ్స్, 5 అనేది 5 టైమ్స్ వచ్చింది. మరి ఏది ఎక్కువ సార్లు వచ్చింది, 5 అనేది ఎక్కువ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏంటిది, మోడ్ ఈస్ ద ఆన్సర్. ఎంత 5. సింపుల్ కదా, వెరీ ఈజీ. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే
ఒకవేళ మనకు టేబుల్లో ఇచ్చినప్పుడు మోడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టేబుల్లో ఇచ్చినప్పుడు మోడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అన్నాడు. క్రింది దత్తాంశం యొక్క బహుళకం కనుక్కోండి. ఓకేనా, క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ ఇలా ఇచ్చిండు కాబట్టి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇంతకుముందు ఫార్ములా మనం నేర్చుకున్నాం. L ప్లస్ డెల్టా 1 బై డెల్టా 1 ప్లస్ డెల్టా 2 అనుకున్నాం, ఇంటూ సి అనుకున్నాం, ఇంటూ సి. మరి డెల్టా అంటే ఏమనుకున్నాం అంటే ఎఫ్ మైనస్ F1. ఒకవేళ ఎఫ్ లా రాసినట్లయితే 2F బై ఎఫ్ మైనస్ ఆఫ్ F1 ప్లస్ F2 ఇంటూ సి. సింపులే కదా. ఒక్కసారి ఇది రాసినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చిన డాటా రాస్తున్నాం. ఓకేనా, ఇది క్లాస్ ఇంటర్వెల్ అనుకోండి, ఇదేమో ఫ్రీక్వెన్సీ అనుకున్నట్లయితే ఇది 0 to 20, నెక్స్ట్ 20 to 40, నెక్స్ట్ 40 to 60, నెక్స్ట్ 60 to 80, నెక్స్ట్ అంతే ఓన్లీ 60 to 80. 4 ఇచ్చింది కాబట్టి 4 రాసినాం. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఒకవేళ చూసినట్లయితే ఇది 15, నెక్స్ట్ ఇది 6, నెక్స్ట్ ఇది 18, నెక్స్ట్ 10. కాబట్టి దీంట్లో FA తీసుకోవాలి, F1 ఏం తీసుకోవాలి, F2 అనేది ఏం తీసుకోవాలి ఒక్కసారి చెక్ చేసినట్లయితే F1 F2 హైయెస్ట్ నెంబరే F. ఓకేనా, హైయెస్ట్ నెంబర్ F. ఇగో హైయెస్ట్ నెంబర్ అంటే చూడండి, ఇగో 18 అనేది హైయెస్ట్ నెంబర్. దాని ముందున్నది ఏంటిది F1 అనుకున్నాం, దాని వెనుకున్నది ఏంటంటే F2 అనుకున్నాం. హైయెస్ట్ నెంబర్ పైన హైయెస్ట్ నెంబర్ అంటే F, దాని పైన ఉంటే F1, దేనికి వెనుకుంటే ఏంటిది అనుకున్నాం మనకు F2. సింపులా కదా, వెరీ ఈజీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ, ఇగో హైయెస్ట్ నెంబర్ కు స్ట్రైట్ గా ఉన్నదే ఏంటిది లోయర్ లిమిట్ ఏమనుకున్నాం L, లోయర్ లిమిట్. కాబట్టి ఒక్కసారి ఫార్ములా రాసినట్లయితే మోడ్ ఇజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తున్నాం అంటే L ప్లస్ మనకి ఇంతకుముందు ఇక డెల్టా 1 అని రాయట్లేగా, F మైనస్ F1 డివైడెడ్ బై 2F1 మైనస్ F1 ప్లస్ F2 ఇంటూ సి అని రాస్తున్నాం. F ఆల్రెడీ L అంటే తెలుసు. L అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, లోయర్ లిమిట్ అనేది 40 ఉంది, ప్లస్ F మైనస్ F1 18 మైనస్ 6 అంటే ఎంత 12 అని రాసినాం. 12 మైనస్ 2 ఇంటూ F అంటే 2 ఇంటూ F అంటే 36 అని రాసినాం. 36 మైనస్ 6 ప్లస్ 10 అంటే 16 ఇంటూ సి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, క్లాస్ ఇంటర్వల్ 20. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి, 36 మైనస్ 16 అంటే ఎంత 20. ఇక 20 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 40 ప్లస్ 12 ఎంత 52 వచ్చింది. 40 ప్లస్ 12 ఎంత 52. మరి 52 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీగా చేసినాం. F అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హైయెస్ట్ నెంబర్ పైన ఉంటే F1, వెనుకుంటే కింద ఉంటే ఏంటిది F2 అనుకున్నాం. F కు స్ట్రైట్ గా ఉన్నది ఏంటిది లోయర్ లిమిట్. ఇగో లోయర్ లిమిట్ 40 అని రాసినాం. ఓకేనా, ఇంత ముందు రాసింది కదా ఫార్ములా, ఇగో డెల్టా 1 అనుకున్నాం. ఓకేనా, డెల్టా 1 ప్లస్ డెల్టా 2 అనుకున్నాం. డెల్టా 1 అంటే F మైనస్ F1 అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ F మైనస్ F1 ప్లస్ F మైనస్ F2, F మైనస్ F2. F ప్లస్ F అంటే 2F మైనస్ కామన్ తీసినట్లయితే F1 ప్లస్ F2. ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాం, మోడ్ గురించి మాట్లాడినాం. సింపులా కాదా, వెరీ ఈజీ. అంటే మనం ఇప్పటివరకు మీను, మీడియన్, మోడ్ గురించి మాట్లాడినాం. ఇక నెక్స్ట్ రేంజ్ గురించి మాట్లాడినట్లయితే వ్యాప్తి అనుకున్నాం కదా, ఆ వ్యాప్తి గురించి చూడండి. ఇక్కడే నేర్చుకుంటున్నాం రేంజ్ అనుకుంటున్నాం. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనుకోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనుకున్నట్లయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, 13, 27, 15, 29, 35 ఫైండ్ ది రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ది డేటా. ఓకేనా, ఇచ్చిన దత్తాంశం యొక్క వ్యాప్తి మరియు వ్యాప్తి యొక్క గుణకం. ఇక్కడ ఆప్షన్ లో ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇచ్చిండు, మనం ఏంటిది రేంజ్ అనేది కనుక్కుంటాం. ఇక్కడ ఓన్లీ ఆప్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ మాత్రం ఇచ్చిండు. ఆ టైపింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఏ విధంగా వస్తుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో ఏమనుకున్నాం, రేంజ్ అంటే ఏమనుకున్నామంటే రేంజ్ ఇజ్ ఈక్వల్ టు మాక్సిమం మైనస్ మినిమం. ఓకేనా, ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనుకున్నట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇజ్ ఈక్వల్ టు మాక్సిమం మైనస్ మినిమం డివైడెడ్ బై మాక్సిమం ప్లస్ మినిమం ఇంటూ 100. క్లియర్.
అయిపోయిందా లేదా? వెరీ ఈజీగా అయిపోయింది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మరి మ్యాక్సిమం అనుకున్నట్లయితే ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం ఎంత అంటే ఇగో 35 మైనస్ లీస్ట్ నెంబర్ మినిమం అంటే 7. 35 మైనస్ 7 అంటే ఎంత వచ్చిందంటే 28. మ్యాక్సిమం మైనస్ మినిమం క్లియర్ కదా? కాబట్టి మ్యాక్సిమం మైనస్ మినిమం అంటే 28 వచ్చింది డివైడెడ్ బై మరి 35 ప్లస్ 7 ఓకేనా ప్లస్ కాబట్టి 35 ప్లస్ 7 ఎంత 42 ఇంటూ 100 కాబట్టి 14 2 నెక్స్ట్ 14 3 మరి 2/3 అంటే మనకు తెలుసు 2/3 అంటే ఎంత 1/3 అంటే 33.33 మరి 2/3 అంటే ఏంటంటే 66.66% ఆర్ 66.67% ఏది ఉన్నా రాయొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడతోటి మనకి ఏమైపోయిందంటే చూడండి రేంజ్ అనేది అయిపోయింది. రేంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక మనం ఏం నేర్చుకుంటామంటే ఓకేనా ఏం నేర్చుకుంటామంటే ఎండి నెక్స్ట్ క్యూడి నెక్స్ట్ ఎస్డి వేరియన్స్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకు ఎండి గురించి మాట్లాడుతున్నాం, తర్వాత ఎస్డి అనుకున్నాం, తర్వాత క్యూడి అనుకున్నాం. మరి ఎండి అంటే ఏమనుకున్నాం అంటే మీన్ డీవియేషన్ అనుకున్నాం, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అనుకున్నాం, క్వార్టైల్ డీవియేషన్ అనుకున్నాం. క్లియర్ కదా? ఫస్ట్ దాని గురించి చెక్ చేసినట్లయితే ఎండి అంటే మీన్ డీవియేషన్ అనుకున్నాం. ఈ మీన్ డీవియేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీగా సాల్వ్ చేయాలి. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఏంటంటే 6 7 10 12 13 14 4 12 16 ఫైండ్ ది మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది అరిథమెటిక్ మీన్ అన్నాడు. అంటే ఇచ్చిన అంశాల అంకగణిత సగటు నుండి మధ్యమ విచలనం సగటు కనుక్కోమన్నాడు. అంటే ఎండి మీన్ డీవియేషన్ మధ్యమ విచలనం మాధ్యమిక విచలనం ఎలా అనుకున్నా ఒకటే. ఓకేనా? కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి ఇచ్చిన వాల్యూస్ ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇచ్చిన వాల్యూస్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి 6, 7 నెక్స్ట్ తర్వాత 10 నెక్స్ట్ తర్వాత 12 10, 12 10 12 13 నెక్స్ట్ 13 నెక్స్ట్ 4 నెక్స్ట్ 12 నెక్స్ట్ తర్వాత 16 అన్నాడు. కాబట్టి ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఒకసారి మొత్తం సమ్ చేయండి, యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఏమేమి ఉన్నాయంటే చూడండి ఫస్ట్ చెక్ చేస్తే ఇక్కడ 6 + 7 అంటే 13 కాబట్టి 13 + 13 26 అన్నాడు. 26 + 4 అంటే 30 అయిపోయింది. ఇక్కడికి 30 నెక్స్ట్ తర్వాత 12 + 12 24 + 16 అంటే 24 + 16 అంటే 40 వచ్చింది. నెక్స్ట్ 40 + 10 అంటే 50 వచ్చింది. అంటే టోటల్ ఎంత వచ్చిందంటే 80 వచ్చింది. మరి 80 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసినట్లయితే ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. కాబట్టి 80/10 అంటే యావరేజ్ 8 వచ్చింది. యావరేజ్ ఎంత 8 వచ్చింది. మళ్ళీ క్యాల్కులేషన్ అనేది మీకు ఈజీగా నచ్చినట్టు చేయండి, ఎలానన్నా చేసుకోండి మీ ఇష్టం. ఓకేనా? 6 + 37 అంటే 13 అన్నాం. ఇగో 13 + 13 26 అయిపోయింది. 26 + 4 అంటే 30. నెక్స్ట్ తర్వాత 16 ప్లస్ ఎంత వచ్చింది 12 + 12 అంటే 24 + 16 అంటే 40 30 + 40 అంటే 70. ఇక్కడ 10 అనేది ఉంది కాబట్టి ఎంత 80. ఓకేనా? 30 + 40 + 10 అంటే 80 అంటే మొత్తం ఎంత యావరేజ్ అంటే నంబర్స్ 80 ఉన్నాయి కాబట్టి 8 అని రాసిన సరే ఎంత 10 8 ఉన్నాయి కదా 8 ఉన్నది కాబట్టి ఏమని రాస్తున్నాం 8 = యావరేజ్ 10 వచ్చింది. 10 అనేది రావడం జరిగింది. క్లియర్ అయిపోయింది కదా? ఇక్కడ యావరేజ్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? అంటే చూడండి ఈ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూసినట్లయితే ఈ 10కు 6కు యావరేజ్ 10 అనుకున్నాం కదా. ఓకేనా? యావరేజ్ రాసినాం. ఓకేనా? ఎంత వచ్చిందంటే యావరేజ్ అనుకోండి, దీన్నే ఎక్స్ బార్ అనుకుంటాం. ఎక్స్ బార్ = 80/8 వచ్చింది అంటే 10 వచ్చింది. 80/8 వచ్చిందంటే 10 వచ్చింది. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి చూడండి 10 కాబట్టి 10కు 6కు డిఫరెన్స్ ఎంత 4 వచ్చింది. 10కు 7కు డిఫరెన్స్ ఎంత అంటే 3 వచ్చింది. 10కు 10కు ఎంత 0. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. నెక్స్ట్ 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ +2 అన్నాం, +6 అనుకున్నాం, +6 అనుకున్నాం. క్లియర్ కదా? అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక్కసారి చూసినట్లయితే 4 + 3 7 7 + 3 10 10 + 2 12
18, 20, 26 వచ్చింది. మరి 26 బై ఎంత వచ్చింది ఇక్కడ 8 కాబట్టి దేంతో క్యాన్సిల్ అవుతుందంటే 2 4s 2 13s మరి 13 అన్నాడు కాబట్టి 13లో హాఫ్ అంటే ఎంత 6.5 మరి 6.5 లో హాఫ్ అంటే ఎంత 3.25 వచ్చింది. ఇది పర్సెంటేజ్ కాదు, జనరల్ వాల్యూ MD ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 3.25 అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఏం చేయాలి ఫస్ట్ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం యావరేజ్ కనుక్కున్నాం. యావరేజ్ కనుక్కుంటే ఎంత వచ్చింది 80. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 8 కాబట్టి 80/8 అంటే 10 వచ్చింది. యావరేజ్ 10 వచ్చింది. క్లియర్ ఓకేనా. 10కు 6కు డిఫరెన్స్ 4, 10 - 7 3, 10 డిఫరెన్స్ మాత్రమే చూడండి. 10 12 డిఫరెన్స్ 2, 10కు 13 డిఫరెన్స్ 3, నెక్స్ట్ 10కు 4 డిఫరెన్స్ 6, 10కు 12కు డిఫరెన్స్ 2, 10కు 16 డిఫరెన్స్ 6, మళ్ళీ మొత్తం కలిపితే 26 వచ్చినాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఎన్ని నెంబర్స్ అంటే 8 మరి 26/8 అంటే ఎంత వచ్చింది మనకు 3.25 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఏం చేస్తున్నాం యావరేజ్కి వెళ్ళి డిఫరెన్స్ సమ్ చేస్తున్నాం. ఎన్ని నెంబర్స్ అంటే అన్ని నెంబర్స్. క్లియరా కదా. దీన్ని ఒకవేళ ఫార్ములా రాయాలంటే ఓకేనా ఎలా రాస్తామంటే చూడండి సిగ్మా లేదా సಮೇషన్ x మైనస్ ఎక్స్ బార్ ఇగో మాడ్ అని రాస్తున్నాం. మాడు డివైడెడ్ బై n అని రాస్తున్నాం. ఇది ఫార్ములా. నీకు ఫార్ములా కావాలంటే ఆ విధంగా ఫార్ములా కనుక్కోండి. నాకు ఫార్ములా అవసరం లేదు, రెండే స్టెప్లో ఆన్సర్ చేస్తా. ఫస్ట్ యావరేజ్ డిఫరెన్స్ బై నెంబర్స్ యావరేజ్ మొత్తం డిఫరెన్స్ బై n. డైరెక్ట్ ఆన్సర్ 3.25 కదా. వెరీ ఈజీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే ఇది ఏంటిది MD గురించి మీన్ డీవియేషన్ మధ్యమ విచలనం లేదా మాధ్యమిక విచలనం. క్లియరా కదా. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 11, 7, 10, 13, 9. ఇప్పుడు కూడా సేమే కదా. యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఒక్కసారి రాసినట్లయితే 11, 7 నెక్స్ట్ 10 నెక్స్ట్ 13 నెక్స్ట్ 9 అన్నాడు కాబట్టి యావరేజ్ అంటే x1 బార్ అనుకోండి. యావరేజ్ కాబట్టి ఒకసారి చూడండి 13 + 7 20 అంటే 11 + 9 20 + 10 అంటే మొత్తం ఎంత వచ్చింది 50 వచ్చింది. మరి 50/5 అంటే 55/5 అంటే 10 వచ్చింది. క్లియర్ కదా. మళ్ళీ ఒకసారి చూడండి 11 + 9 20, 13 + 7 20 + 20 ఎంత 40 + 10 అంటే 50/5 10 వచ్చింది. కాబట్టి యావరేజ్ రాస్తున్నా చూడండి. ఇగో యావరేజ్ రాస్తున్నాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. క్లియర్ 10 వచ్చింది కాబట్టి ఈ 10కు 11కు డిఫరెన్స్ ఎంత అంటే 1 వచ్చింది. 10కు 7కు డిఫరెన్స్ ఎంత అంటే 3 వచ్చింది. 10కు 10కు డిఫరెన్స్ అంటే 0, 10కు 13కు డిఫరెన్స్ 3, నెక్స్ట్ 10కు 9కు డిఫరెన్స్ ఎంత 1 వచ్చింది. ఇది MD అంటేనేమో ఇలా కనుక్కోవాలి. మనం అడిగింది స్టాండర్డ్ డీవియేషన్. మరి స్టాండర్డ్ డీవియేషన్ అడిగింది కాబట్టి ప్రాథమిక విచలనం అన్నాం. ఇప్పుడు స్క్వేర్ చేయాలి కాబట్టి ఇక 1 స్క్వేర్ నెక్స్ట్ 3 స్క్వేర్ నెక్స్ట్ 3 స్క్వేర్ 1 స్క్వేర్ సమ్ చేసినట్లయితే ఎంత వస్తుంది 1 + 9 + 0 + 9 + 1 ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. 20 కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. మరి దానికి ఏం చేయాలి స్క్వేర్ రూట్ కట్టాలి. 5 1s 5 4s స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత 2. మరి 2 అంటే ఆప్షన్ ఇస్ ద 2. ఆప్షన్ 2 ఇస్ ద 2. ఆన్సర్ టు ఆప్షన్ 2. వెరీ ఈజీ కదా. ఓకేనా సింపుల్ గా చేసినాం. ఫస్ట్ ఏం చేసినాం యావరేజ్ ఓకేనా. డిఫరెన్స్ చేసి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి ఏం చేసినాం ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ ను డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఏం చేయాలి స్క్వేర్ రూట్ కట్టాలి. లేదు నాకు ఫార్ములా ప్రకారం కావాలి, ఫార్ములా ప్రకారమే రాయాలంటే రాయొచ్చు. ఎలా రాస్తామంటే చూడండి సిగ్మా లేదా సಮೇషన్ x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఓకేనా డివైడెడ్ బై n అని రాస్తున్నాం. ఓకేనా స్క్వేర్ రూట్ సిగ్మా లేదా సಮೇషన్ x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n దానికి స్క్వేర్ రూట్ కడితే అయిపోతుంది. లేదు నేను యావరేజ్ కనుక్కుంటున్నా డిఫరెన్స్ స్క్వేర్స్ బై నంబర్స్ అండర్ రూట్ కడితే ఆన్సర్ అయిపోయినట్టే కదా. లేకుంటే ఈ విధంగా చేయండి.
ఈ విధంగా నన్ను చేయండి. స్టాండర్డ్ డీవియేషన్ ఎండికి ఎస్డికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ కట్టాలి, స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ కట్టాలి. అక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్ కలుపుతాం, తర్వాత యావరేజ్ బై నంబర్స్, యావరేజ్ బై నెంబర్. సింపులా కదా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్ గురించి మాట్లాడినట్లయితే ఫైండ్ ది క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఆఫ్ 5, 9, 20, 35, 40, 3, 10 అన్నాడు. అంటే దత్తాంశం యొక్క చతుర్దాంశక విచలన గుణకం కనుక్కోమన్నాడు. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ క్వార్టైల్ డీవియేషన్ ద గివెన్ డాటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఇచ్చిన దాన్ని ఆరోహణ క్రమంలో రాయాలి. నువ్వు క్వార్టైల్ డీవియేషన్ చేయాలంటే ఇచ్చిన డాటాను ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలంటే ఫస్ట్ ఏ నెంబర్ ఉంది చూడండి, 3 వచ్చింది, ఇగో 3. నెక్స్ట్ తర్వాత 3 తర్వాత 5 ఉంది కాబట్టి 5, 3, నెక్స్ట్ తర్వాత ఇగో 9 అని రాసినాం, 9, నెక్స్ట్ 10 అని రాసినాం, నెక్స్ట్ 10 అని రాసినాం, నెక్స్ట్ 20, నెక్స్ట్ 20 రాసినాం, నెక్స్ట్ తర్వాత 35, నెక్స్ట్ 35, నెక్స్ట్ తర్వాత ఇక లాస్ట్ ఉంది 40 కాబట్టి మొత్తం 7 నెంబర్స్ వచ్చినాయి రాలేదా? 7 నెంబర్స్ వచ్చినాయి. అసెండింగ్ ఆర్డర్లో రాసినాం. మనం ఏమనుకున్నాం, క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1/2, Q3 మైనస్ Q1/2. క్లియర్ కదా? కాబట్టి అదే రాస్తున్నాం చూడండి. ఓకేనా? ఫస్ట్ Q1 అన్నాం కాబట్టి Q1 అంటే ఎలా రాసినాం, n+1/4, n+1/4. మరి Q3 అంటే ఏమనుకున్నామంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 1. మరి Q3 అన్నాం కాబట్టి ఇంటూ 3 చేయాలి. అంటే ఇప్పుడు 3 ఇంటూ n+1/4. ఓకేనా? ఇక్కడ 1 అన్నాం కాబట్టి 1, 3 అన్నాం కాబట్టి 3 తోటి. మరి n అంటే ఏంటి అంటే అంటే నంబర్ ఆఫ్ ద గివెన్ డేటా, ఎన్ని నంబర్స్ ఇచ్చిండు, 7 ఇచ్చిండు కాబట్టి 7+1 అంటే 8 కదా. 8 అంటే ఎంత, సెకండ్ టర్మ్ అన్నట్టు, సెకండ్ టర్మ్. నెక్స్ట్ తర్వాత 3 ఇంటూ 7+1 అంటే 8/4 కాబట్టి 4 2s అంటే ఎంత అనొచ్చు, దీనికి 2 ఇంటూ 3 అంటే 6th టర్మే కదా, 6th టర్మ్ కాబట్టి వాల్యూస్ ఒక్కసారి చూడండి. మరి సెకండ్ టర్మ్ అన్నాడు కదా, సెకండ్ టర్మ్ అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇక 1 2 3 4 5 6 7 కాబట్టి సెకండ్ టర్మ్ అన్నాడు కాబట్టి 5 వచ్చింది. నెక్స్ట్ 6th టర్మ్ అన్నాడు కాబట్టి 35 వచ్చింది. సెకండ్ టర్మ్ ఎంత 5, 6th టర్మ్ 35 కాబట్టి ఇది రాసినట్లయితే మనకు కావాల్సింది QD కాబట్టి QD ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసినాం, Q3 మైనస్ Q1/2 అంటే 35 మైనస్ 5 ఎంత 30/2 అంటే 15 అంటే QD వాల్యూ ఎంత 15. క్లియర్ కదా? ఇది ఈజీ అయిపోయింది. మరి అని అడిగింది ఏంటిది ఇంకోటి, క్వార్టైల్ డీవియేషన్ దేంది, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. అంటే క్వార్టైల్ డీవియేషన్ ఎలా రాస్తామంటే Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1 ఇంటూ 100. ఆల్రెడీ మనకు Q1 Q3 తెలిసింది కదా, ఇగో Q1 Q3 కాబట్టి 35 మైనస్ 5 అంటే ఎంత వచ్చింది, 35 మైనస్ 5 అంటే 30 వచ్చింది. డివైడెడ్ బై మరి 35 ప్లస్ 5 అంటే ఎంత, 40 ఇంటూ 100. ఇక 0 క్యాన్సల్, ఏం చేయకండి. నీకు 3/4 అంటే తెలుసు, 3/4 అంటే ఎంత 75, 25% అంటే ఎంత 1/4, 1/2 అంటే ఎంత 50%. లేదు నేను క్యాల్కులేషన్ చేస్తా అంటే చేసుకో, 4 1s 4 25s 25 3s ఎంత 75%. 75% అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్ కాదా? అంటే నువ్వు ఏం కనుక్కోవాలి, QD అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయండి. Q1 కావాలంటే ఏంటిది, ఇచ్చిన నెంబర్లకు ఒకటి యాడ్ చేసి /4 చేయాలి, +1 చేసి /4 చేయాలి. Q3 అంటే ఏం చేయాలి, ఇంటూ 3, n+1కు ఇంటూ 3 చేస్తే అయిపోతుంది. సెకండ్ టర్మ్ థర్డ్ ఎంత 6th టర్మ్ డిఫరెన్స్ చేస్తే ఏం చేయాలి, /2 చేయాలి. ఎంత 15 వచ్చింది QD. మరి మనకు కావాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ QD కదా, కాబట్టి Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1 ఇంటూ 100. క్లియరా కదా? కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది క్వార్టైల్ డీవియేషన్ గురించి. ఇది క్వార్టైల్ డీవియేషన్ తర్వాత దీన్ని ఏం మాట్లాడుకోవాలంటే చూడండి, వీటి మధ్య కూడా ది రిలేషన్ బిట్వీన్ QD MD SD గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా,
ఓకేనా. దేని గురించి మీన్ మీడియన్ మోడ్ గురించి మాట్లాడినాం కాబట్టి దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. ఏమని రాయాలంటే చూడండి 6QD is equal to 5MD is equal to 4SD. The relation between QD comma next MD and SD వీళ్ళ మధ్య రిలేషన్ అడిగింది అనుకోండి. 6QD is equal to 5MD is equal to 4SD. ఇది వీళ్ళ మధ్య రిలేషన్. అంటే ఒక్కసారి చెక్ చేసినట్లయితే నేను ఒకవేళ రేషియో రాసినట్లయితే ఎలా వస్తా అంటే చూడండి 6,5 యొక్క 4 యొక్క LCM అంటే 4,5,6 యొక్క LCM ఎంత అంటే 60 కదా. 60 కాబట్టి నేను రేషియో రాస్తున్నా QD is to MD is to నెక్స్ట్ SD 60ని 6తో డివైడ్ చేస్తే 10 వచ్చింది. నెక్స్ట్ 60ని 5తో డివైడ్ చేస్తే 12 వచ్చింది. 60ని 4తో డివైడ్ చేస్తే మనకు 15 వచ్చింది. అంటే ఎవరు ఎక్కువ ఉండాలి వాల్యూ? SD అనేది ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఇక పేర్లోనే ఉంది MD అంటే ఏంటిది? మీన్. మిడిలో ఉంది. QDకి SDకి మధ్యలో ఉండాలి కాబట్టి దాన్ని MD అనుకున్నాం. అంటే రిలేషన్ అడిగినప్పుడు ఈ విధంగా రాయాలి. లేదు నేను ఇలా రాయాలనుకుంటే ఇగో QD less than MD less than SD ఇలా కూడా రాయొచ్చు కదా. నువ్వు ఎలానన్నా రాయి. కాబట్టి దీనిపైన కూడా మనకు ఒకసారి క్వశ్చన్ అడిగిండు కాబట్టి ది రిలేషన్ బిట్వీన్ QD MD SD రాసినట్లయితే అయిపోతుంది కదా. ఓకే, క్లియర్ కదా. ఇది అయిపోయిన తర్వాత వేరియన్స్ అనుకున్నాం. ఓకేనా. ఆ వేరియన్స్ ఏంటిది ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 9 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్ అన్నాం. ప్రాథమిక విచలనం 9 అయినా విస్తృతి అంటే సిగ్మా అనుకున్నాం. ఇక సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే SD స్క్వేర్ అన్నాడు. మరి SD స్క్వేర్ అంటే ఆల్రెడీ SD ఇచ్చిండు కదా. SD ఎంత ఇచ్చిండు? 9 ఇచ్చిండు కాబట్టి 9 స్క్వేర్. మరి 9 స్క్వేర్ అంటే ఎంత? 81. అంటే వేరియన్స్ ఎంత? 81. మరి 81 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్ అయిపోయిందా లేదా? జస్ట్ నీకు ఫార్ములా తెలిసినట్లయితే సింపుల్ గా అయిపోతుంది. ఏంటిది? వేరియన్స్ అంటాం. విస్తృతి ఈక్వల్ టు ఏంటిది? SD స్క్వేర్ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. కాబట్టి 9 స్క్వేర్ ఎంత? 81. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, ది వేరియన్స్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ డేటా ఈజ్ 49 దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది డేటా RRB NTPC 2016 లో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? విస్తృతి ఇచ్చిండు. విస్తృతి 49 అన్నాడు. ఏం కనుక్కోవాలి? ప్రాథమిక విచలనం అంటే స్టాండర్డ్ డీవియేషన్ కదా. ఇగో సిగ్మా ఇజ్ ఈక్వల్ టు ఏంటిదంటే SD స్క్వేర్ అన్నాడు. మరి ఒకవేళ నాకు ఈ SDA కావాలంటే ఏం చేయాలి మనం? ఇది స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా. మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు కదా 49 అన్నాడు. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఎంత? 7. మరి 7 ఇజ్ ఈక్వల్ టు SD. మరి SD ఈక్వల్ టు ఎంత? 7 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. వచ్చిందని స్క్వేర్ రూట్ కట్టండి. రివర్సే కదా. మనకు సిగ్మా అడిగితే SD స్క్వేర్, SD అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా. క్లియరా కదా? వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే if the variance of the data is 121 and the mean is 20 then find the coefficient of variance అన్నాడు. ఒక దత్తాంశం యొక్క విస్తృతి 121 మరియు అంక మధ్యమం 20 అయిన విచలన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్సీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఓకేనా. ఏంటిది అంటే ఫార్ములా SD by mean into 100. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటిది మనకు? విస్తృతి వేరియన్స్ ఇచ్చిండు. మరి వేరియన్స్ వచ్చిందంటే ఓకేనా ఏం కనుక్కోవాలి? SD కావాలంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్సీ అంటే ఎంత? 121. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 వచ్చింది. అంటే SD ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11. క్లియర్. 11 కాబట్టి ఇగో SD ఈజ్ ఈక్వల్ టు 11 రాసినాం. మీన్ ఇచ్చిండు. మీన్ అంటే 20 అన్నాడు. ఇంటూ 100 కాబట్టి 21 జా 25 జా 11 ఇంటూ 5 ఎంత? 55%. ఆప్షన్
3 is the correct one. ఆప్షన్ 3 is the correct one. సింపులా కదా, వెరీ ఈజీగా అయిపోయింది. అంటే ఇక్కడతోటి మనకు మొత్తం అయిపోయింది కదా, అయిపోయింది. మరి ఏమన్నా టఫ్ అనిపించిందా? ఏం టఫ్ అనిపించలేదు. కాబట్టి నువ్వు ఒక్కటి దానికి ఒక చేసినట్లయితే, దానికి లింక్ బేస్ గా నేర్చుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. కాబట్టి నువ్వు ఎండి ఎస్డి తర్వాత క్యూడి నేర్చుకున్నావు, దానికి కోఎఫిషియంట్ యాడ్ చేయి, వేరియన్స్ యాడ్ చేయి, ఓకేనా. కాబట్టి ఇలాంటి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ కూడా చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది, ఓకేనా. తర్వాత దీనికి సంబంధించినవి ఒక 2 క్వశ్చన్లు తెలంగాణ ఎఫ్బిఓలో ఇచ్చిండు, ఓకేనా. లాస్ట్ టైం 2017 ఎఫ్బిఓలో ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కసారి డిస్కస్ చేస్తాం. దేనికి మీన్ మీడియన్ మోడ్కు, ఓకేనా, వాళ్ళ మధ్య రిలేషన్ రాసినాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తాం. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. If the difference of mode and median is a data 24, then the difference of median and mean is. తెలంగాణ ఎఫ్బిఓ 2017 ఇచ్చిన క్వశ్చన్. సమాచారంలో బహుళకం మరియు మధ్యగతంల భేదం ఇచ్చిండు 24. అయితే మధ్యగతం మరియు అంక మధ్యమాల యొక్క భేదం అడిగిండు. ఫస్ట్ నీకు ఆ ఫార్ములా తెలవాలి, ది రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ తెలియాలి. కాబట్టి మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా చూడండి. మోడ్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసినామంటే 3 ఇంటూ మీడియన్, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని రాసినాం. దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి, మనకు 3 మీడియన్ను ఎలా రాస్తున్నా అంటే 1 మీడియన్, ఓకేనా, 1 మీడియన్ ప్లస్ 2 మీడియన్ ప్లస్ 2 మీడియన్ 2 మీడియన్ మైనస్ 2 మీన్ అని రాసినాం. ఎందుకంటే ఈ మీడియన్ ఇటు తీసుకొస్తే ఇక మోడ్ మైనస్ మీడియన్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది కాబట్టి 2ను కామన్ తీసినట్టయితే మీడియన్ మైనస్ మీన్ అవుతుంది, మీడియన్ మైనస్ మీన్. దీని యొక్క వాల్యూ ఇచ్చిండు, మోడుకున్న మీడియన్కు డిఫరెన్స్ ఇచ్చిండు. మోడుకున్న మీడియన్కు డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు? 24 కాబట్టి ఇక 2 అని రాసినాం. ఇక క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 12 అంటే మీడియన్కును మీన్కు మనకేమొచ్చింది? 12 వచ్చింది. మరి 12 వచ్చిందంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. సింపులా కాదా? అంటే నీకు ఆ రిలేషన్ తెలిసిందనుకోండి, డైరెక్ట్ అనేది సాల్వ్ చేస్తాం. సేమ్ ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ ఇచ్చింది చూడండి ఒకసారి. ఏమి ఇచ్చిందంటే చెక్ చేసినట్లయితే, ఇఫ్ మోడ్ ఆఫ్ ఏ సిరీస్ exceeds its mean అన్నాడు by 12, then mode exceeds the median by అన్నాడు. ఒక శ్రేణి యొక్క బహుళకం దాని అంక మధ్యమం కంటే 12 ఎక్కువ, ఓకేనా. మోడ్ అనేది ఎక్కువ ఉండాలి మీన్ కంటే 12. అయితే ఆ బహుళకం దాని మధ్యగతం కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది? ఇది కూడా తెలంగాణ ఎఫ్బిఓ 2017లో ఇచ్చిన క్వశ్చన్, ఓకే. ఇది కూడా సేమే కదా. ఫస్ట్ ఏం కావాలి? మోడ్ అనేది ఎక్కువ ఉండాలి. మోడ్ అనేది ఎంత ఎక్కువ ఉండాలంటే చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు, ఓకేనా. ఏ విధంగా రాస్తామంటే చూడండి, దేనికి ఎక్కువ ఉండాలి? మీన్కి ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక మీన్ ప్లస్ 12. కానీ మనకు కావాల్సింది మీన్ కావదు, అడిగింది ఏంటంటే చూడండి క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేసిందంటే ఇక మోడ్కున్న మీడియన్ అడిగిండు, అంటే మీన్ అనేది ఉండొద్దు. మరి మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? ఇక ఈ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే చూడండి, ఈ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 12 ని తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి మోడ్ మైనస్ 12. క్లియర్ కదా, ఓకేనా. మోడ్ ఎక్సీడ్స్ 12 బై మీన్, అంతే కదా. మీన్ కంటే మోడ్ 12 ఎక్కువ ఉండాలి కాబట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ప్లస్ 12. కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ది మోడ్ ఎక్సిడ్స్ బై మీడియన్ అడిగిండు కాబట్టి మోడ్ అనేది ఎక్కువ ఉండాలి మీడియన్ కంటే. కాబట్టి ఏ విధంగా రాస్తాం? క్లియరా కాదా? కాబట్టి ఇప్పుడు ఏం రాస్తామో ఆల్రెడీ మనకు తెలిసిందే. కాబట్టి ఏంటిది? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని రాస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ఏం రాస్తున్నా అంటే చూడండి, 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అంటే ఎంత? మోడ్ ఇంటూ 12 కాబట్టి, ఓకేనా. మోడ్ మైనస్ 12 కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఏం రాస్తామంటే చూడండి, 3 మీడియన్ మైనస్ 2 మోడ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 24 ఇదంతా మోడ్ కాబట్టి ఈ మైనస్ 2 ఇటు వస్తుంది ప్లస్ కాబట్టి మోడ్ మైనస్ కాస్త ఇది ప్లస్ కాబట్టి 3 మోడ్ వచ్చింది. 3 మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక దీన్ని ఇటు తీసుకొస్తే 3
3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 24. ఇలా 3ని కామన్ తీసినట్టయితే మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 24 కాబట్టి 3 1s 3 8s. మరి 8 అంటే ఏమొచ్చింది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. యాక్చువల్ మీకు ఇదంతా రాయనవసరం లేదు. జనరల్గా మోడ్ అంటే MO అని రాస్తాం, మీడియన్ అంటే MD అని రాస్తాం, మీన్ అంటే M అని రాస్తాం. మీకు అర్థం కావడం కోసం స్టార్టింగ్ కాబట్టి ఇలా చేసినాం. ఇక నెక్స్ట్ టైం మనం ఎలా రాయము, ఓకేనా? ఇక్కడతోటి మీకు ఏమైపోయిందంటే మీన్, మీడియన్, మోడ్ కాన్సెప్ట్ రేంజ్ అయిపోయింది, కోషంట్ ఆఫ్ రేంజ్ అయిపోయింది, MD QD SD, నెక్స్ట్ తర్వాత వేరియన్స్ అయిపోయింది, కోఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అయిపోయింది, నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ మనకు క్వార్టైల్ డీవియేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత కార్ల్ పియర్సన్ గురించి మనం ఆ ఫార్ములా అనేది ఎలా వచ్చింది, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఇక్కడతోటి మనకు స్టాటిస్టిక్స్ లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయాలి. ఒక్కసారి చెక్ చేసుకోండి. నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా కొంచెం ఆ డేటా ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇక చాలా మందికి ఏం డౌట్ వచ్చిందంటే ఈ అరిథమెటిక్ బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నారు, ఓకేనా? కొంచెం SSC ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొత్త మోడల్స్ వస్తే రిలీజ్ చేస్తా. అది ఎప్పుడు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డేట్ తో సహా అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు అరిథమెటిక్ 3.0 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే అరిథమెటిక్ 4.0, ఓకేనా? 4.0 అనేది ఇవ్వడం జరుగుతుంది బుక్ అనేది. నెక్స్ట్ ఎవరైతే ఆన్లైన్ క్లాస్ కావాలనుకున్నారో అరిథమెటిక్ లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్, లేదు మాకు ఆఫ్లైన్ లో అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కావాలనుకున్నారో మనకు ఆల్రెడీ దిల్సుఖ్ నగర్ లో మనకు ఆఫ్లైన్ అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఆగస్ట్ 15 తర్వాత కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు. ఇక ఏంటంటే ఎవరైతే ఈ 2025-26 లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే రండి, ఓకేనా? మన అడ్రస్ ఒకసారి చెక్ చేసినట్టయితే మెట్రో పిల్లర్ నెంబర్ ఎంత అంటే 1529, మనకు CMR షాపింగ్ మాల్ పక్కకి మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దిల్సుఖ్ నగర్ ఉంటుంది. లేదు మాకు ఆన్లైన్ లో బిట్ టు బిట్ కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి మహేందర్ అగర్వాల్ యాప్ విత్ బ్రెయిన్ సింబల్ తో ఉంటుంది, అక్కడికి వెళ్ళి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీకు ఏదైతే కోర్స్ కావాలో ఆ కోర్స్ 3 months 6 months 1 year అనేది కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. ఇప్పుడు మనం దీని గురించి అంతా డిస్కస్ చేసినాం కదా. ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ మనకు 250+ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది మన అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ లో. 250+ ప్రాబ్లమ్సే ఇచ్చినాం. కాబట్టి ఏ మోడల్ కూడా మిస్ అవ్వదు. మీకు ఎట్లయితే అరిథమెటిక్ లో మోడల్ అనేది మిస్ కాలేదో నెక్స్ట్ వచ్చే అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఒక్క మోడల్ అనేది మిస్ కాదు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ మోడల్స్ తోటి మీకు బుక్లు అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో కొంచెం వెయిట్ చేయండి. లేదు మాకు అర్జెంట్ ఉందంటే మీరు ఆల్టర్నేటివ్ ఇంకో బుక్స్ అనేది చెక్ చేసుకోండి. కాకపోతే మేము ఎంత లేట్ చేస్తే మీకు అంత అప్డేట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ బుక్ తోటన్నా కంపారిజన్ చేసుకోండి. ది బెస్ట్ ఉంటేనే బుక్ అనేది పర్చేస్ చేయండి, ఓకేనా?